హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హిందూ ఆచారాల్లో మనిషి చనిపోయిన తర్వాత దశదిన కర్మ రోజు పిండం కాకికి పెడతారు. అయితే కాకి వచ్చి ఆ పిండం తింటే స్వయంగా చనిపోయిన వ్యక్తి ఆత్మనే వచ్చినట్టు, ఆత్మకు మనశ్శాంతి లభించినట్టు నమ్ముతారు. అయితే ఇక్కడ ఎండల వల్ల కాకి రాకపోయేసరికి కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయింది. మరి చివరికి ఏం జరిగింది? కాకి వచ్చిందా? కుటుంబ సభ్యులు ఏం చేశారు? ఎందుకు ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని పురాణపూల్ శ్మశాన వాటికలో ఒక కుటుంబం దశదిన కర్మ నిర్వహిస్తోంది. సంప్రదాయం ప్రకారం పిండాన్ని పెట్టి కాకి వచ్చి ముట్టే వరకు ఎదురు చూడాలి. కానీ ఆ రోజు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మండుతున్న ఎండల కారణంగా ఒక్క కాకి కూడా అక్కడికి రాలేదు. గంటల తరబడి ఎదురు చూసినా మార్పు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిండం ముందుంచి బంధువులు చూస్తూ చూస్తూ విసిగెత్తిపోయారు. ఎందుకు కాకి రావటం లేదు అనే ప్రశ్న అందరి మనసుల్లో తచ్చాడింది. ఆచారం పూర్తి కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగింది. కొంతమంది ఇది శకునమా లేక మరేదైనా సంకేతమా అనే భయపడే పరిస్థితి కూడా ఏర్పడింది. చివరికి కుటుంబ సభ్యులు ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని ముర్గి చౌక్ వెళ్లి ఒక కాకిని కొనుగోలు చేసి అక్కడికి తీసుకొచ్చారు. ఆ కాకితో పిండాన్ని ముట్టించి ఆచారాన్ని పూర్తి చేశారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హిందూ సంప్రదాయాల ప్రకారం పితృకార్యాల్లో కాకికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. కాకిని పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. అది పిండాన్ని ముడితే పితృదేవతలు సంతృప్తి చెందారని, ఆత్మకు శాంతి కలిగిందని నమ్ముతారు. అదే కాకి రాకపోతే మరణించిన వ్యక్తికి ఏవైనా కోరికలు మిగిలిపోయాయేమో అని భావించి కుటుంబ సభ్యులు మనసులోనే వాటిని తీరుస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే పండితులు చెప్పే విషయం ఏమిటంటే పిండాన్ని కాకితో బలవంతంగా ముట్టించడం అనేది ఎక్కడ శాస్త్రాల్లో లేదు అని, ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ అని. కాకి రావటం తినటం అనేది సహజ సిద్ధం. కొన్ని సందర్భాల్లో కాకులు రాకపోతే ఆ పిండాన్ని ఆవుకు తినిపించడం లేదా నదిలో కలపటం కూడా ఆచారంగా కొనసాగుతుంది. అయితే మొత్తానికి విషయం తెలుసుకున్న నెటిజన్లు మాత్రం కామెంట్ తెగపెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు గంటకు 2000 రూపాయలకు కాకిని రెంటుకు తీసుకొచ్చినందుకు ఈ కాకుల బిజినెస్ బాగుంది కదా, మనము కాకులను పెంచుదామంటూ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హిందూ ఆచారాల్లో మనిషి చనిపోయిన తర్వాత దశదిన కర్మ రోజు పిండం కాకికి పెడతారు. అయితే కాకి వచ్చి ఆ పిండం తింటే స్వయంగా చనిపోయిన వ్యక్తి ఆత్మనే వచ్చినట్టు, ఆత్మకు మనశ్శాంతి లభించినట్టు నమ్ముతారు. అయితే ఇక్కడ ఎండల వల్ల కాకి రాకపోయేసరికి కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయింది. మరి చివరికి ఏం జరిగింది? కాకి వచ్చిందా? కుటుంబ సభ్యులు ఏం చేశారు? ఎందుకు ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని పురాణపూల్ శ్మశాన వాటికలో ఒక కుటుంబం దశదిన కర్మ నిర్వహిస్తోంది. సంప్రదాయం ప్రకారం పిండాన్ని పెట్టి కాకి వచ్చి ముట్టే వరకు ఎదురు చూడాలి. కానీ ఆ రోజు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మండుతున్న ఎండల కారణంగా ఒక్క కాకి కూడా అక్కడికి రాలేదు. గంటల తరబడి ఎదురు చూసినా మార్పు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిండం ముందుంచి బంధువులు చూస్తూ చూస్తూ విసిగెత్తిపోయారు. ఎందుకు కాకి రావటం లేదు అనే ప్రశ్న అందరి మనసుల్లో తచ్చాడింది. ఆచారం పూర్తి కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగింది. కొంతమంది ఇది శకునమా లేక మరేదైనా సంకేతమా అనే భయపడే పరిస్థితి కూడా ఏర్పడింది. చివరికి కుటుంబ సభ్యులు ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని ముర్గి చౌక్ వెళ్లి ఒక కాకిని కొనుగోలు చేసి అక్కడికి తీసుకొచ్చారు. ఆ కాకితో పిండాన్ని ముట్టించి ఆచారాన్ని పూర్తి చేశారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హిందూ సంప్రదాయాల ప్రకారం పితృకార్యాల్లో కాకికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. కాకిని పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. అది పిండాన్ని ముడితే పితృదేవతలు సంతృప్తి చెందారని, ఆత్మకు శాంతి కలిగిందని నమ్ముతారు. అదే కాకి రాకపోతే మరణించిన వ్యక్తికి ఏవైనా కోరికలు మిగిలిపోయాయేమో అని భావించి కుటుంబ సభ్యులు మనసులోనే వాటిని తీరుస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే పండితులు చెప్పే విషయం ఏమిటంటే పిండాన్ని కాకితో బలవంతంగా ముట్టించడం అనేది ఎక్కడ శాస్త్రాల్లో లేదు అని, ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ అని. కాకి రావటం తినటం అనేది సహజ సిద్ధం. కొన్ని సందర్భాల్లో కాకులు రాకపోతే ఆ పిండాన్ని ఆవుకు తినిపించడం లేదా నదిలో కలపటం కూడా ఆచారంగా కొనసాగుతుంది. అయితే మొత్తానికి విషయం తెలుసుకున్న నెటిజన్లు మాత్రం కామెంట్ తెగపెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు గంటకు 2000 రూపాయలకు కాకిని రెంటుకు తీసుకొచ్చినందుకు ఈ కాకుల బిజినెస్ బాగుంది కదా, మనము కాకులను పెంచుదామంటూ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హిందూ ఆచారాల్లో మనిషి చనిపోయిన తర్వాత దశదిన కర్మ రోజు పిండం కాకికి పెడతారు. అయితే కాకి వచ్చి ఆ పిండం తింటే స్వయంగా చనిపోయిన వ్యక్తి ఆత్మనే వచ్చినట్టు, ఆత్మకు మనశ్శాంతి లభించినట్టు నమ్ముతారు.
అయితే ఇక్కడ ఎండల వల్ల కాకి రాకపోయేసరికి కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయింది. మరి చివరికి ఏం జరిగింది? కాకి వచ్చిందా? కుటుంబ సభ్యులు ఏం చేశారు? ఎందుకు ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని పురాణపూల్ శ్మశాన వాటికలో ఒక కుటుంబం దశదిన కర్మ నిర్వహిస్తోంది. సంప్రదాయం ప్రకారం పిండాన్ని పెట్టి కాకి వచ్చి ముట్టే వరకు ఎదురు చూడాలి. కానీ ఆ రోజు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మండుతున్న ఎండల కారణంగా ఒక్క కాకి కూడా అక్కడికి రాలేదు. గంటల తరబడి ఎదురు చూసినా మార్పు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిండం ముందుంచి బంధువులు చూస్తూ చూస్తూ విసిగెత్తిపోయారు. ఎందుకు కాకి రావటం లేదు అనే ప్రశ్న అందరి మనసుల్లో తచ్చాడింది. ఆచారం పూర్తి కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగింది. కొంతమంది ఇది శకునమా లేక మరేదైనా సంకేతమా అనే భయపడే పరిస్థితి కూడా ఏర్పడింది. చివరికి కుటుంబ సభ్యులు ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని ముర్గి చౌక్ వెళ్లి ఒక కాకిని కొనుగోలు చేసి అక్కడికి తీసుకొచ్చారు. ఆ కాకితో పిండాన్ని ముట్టించి ఆచారాన్ని పూర్తి చేశారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హిందూ సంప్రదాయాల ప్రకారం పితృకార్యాల్లో కాకికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. కాకిని పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. అది పిండాన్ని ముడితే పితృదేవతలు సంతృప్తి చెందారని, ఆత్మకు శాంతి కలిగిందని నమ్ముతారు. అదే కాకి రాకపోతే మరణించిన వ్యక్తికి ఏవైనా కోరికలు మిగిలిపోయాయేమో అని భావించి కుటుంబ సభ్యులు మనసులోనే వాటిని తీరుస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే పండితులు చెప్పే విషయం ఏమిటంటే పిండాన్ని కాకితో బలవంతంగా ముట్టించడం అనేది ఎక్కడ శాస్త్రాల్లో లేదు అని, ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ అని. కాకి రావటం తినటం అనేది సహజ సిద్ధం. కొన్ని సందర్భాల్లో కాకులు రాకపోతే ఆ పిండాన్ని ఆవుకు తినిపించడం లేదా నదిలో కలపటం కూడా ఆచారంగా కొనసాగుతుంది. అయితే మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మాత్రం కామెంట్ తెగ పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు గంటకు 2000 రూపాయలకు కాకిని రెంటుకు తీసుకొచ్చినందుకు ఈ కాకుల బిజినెస్ బాగుంది కదా, మనము కాకులను పెంచుదామంటూ కామెంట్లు పెడుతున్నారు.